నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. శ్రావణం రాకముందే దేశం వర్షాలతో పచ్చదనంతో మురిసిపోవాలి. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వర్షాలు పడాల్సిన సమయంలో అనేక చోట్ల మండే ఎండలు, ఉక్కపోత ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రైతులు విత్తనాలు వేసినా మొలకలు రావటం లేదు. భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. నగరాల్లో నీటి కొరత ఆందోళన కలిగిస్తోంది. దీనంతటికీ ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ఎల్నినో అనే మహాముసలం. సెప్టెంబర్ నాటికి ఇది మరింత బలపడొచ్చన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి. అయితే సమస్య మొత్తానికి ఎల్నినో ఒకటే కారణమా, లేక అసలు వర్షాకాలం లెక్కే మారుతోందా? వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రతపై ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? నెలకొన్న రానున్న సంక్షోభం ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు, ప్రజలు ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ కేజే రమేష్ గారు, ఐఎండీ విశ్రాంత డీజీ బెంగళూరు నుంచి, ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త విజయవాడ నుంచి. ముందుగా రమేష్ గారు, ఎల్నినో, సూపర్ ఎల్నినో, గాడ్జిలా ఎల్నినో ఇలా చాలా వింటున్నాం. ఆ మాటలేమో కానీ వర్షాలైతే జాడలేవు. తెలుగు రాష్ట్రాలకి ఈసారి వర్షాకాలం పరిస్థితి ఏంటి? ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం వలన కొంచెం తక్కువగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. తప్పకుండా ఆ ప్రభావం మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే మనకు జూన్లో చెదురుమదురుగా పడ్డాయి దక్షిణ కోస్తా జిల్లాల్లో, కొంచెం తెలంగాణ జిల్లాల్లో. ఉత్తర కోస్తాలో అసలు పడలేదు. బట్ రిజర్వాయర్ల పరిస్థితికి వస్తే ఓన్లీ తుంగభద్ర, కృష్ణ, కర్ణాటక, మహారాష్ట్ర సెగ్మెంట్లో రిజర్వాయర్లు ఆల్మోస్ట్ నిండాయండి. మన వైపు రావాలంటే ఇంకో స్ట్రాంగ్ స్పెల్ 1 జూలై నుంచి 10 జూలై వరకు ఉన్న స్ట్రాంగ్ స్పెల్ ఇంకోసారి వస్తే అప్పుడు మన రిజర్వాయర్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి. బట్ ఓవరాల్ తక్కువ ఉండొచ్చు, కానీ బట్ ఎక్కువ మనకు కావాల్సిన టైంలో వర్షం పడకపోవచ్చు. ఇప్పుడు జూలైలో ఇప్పుడు వర్షాలు పడాలి, మనకి రైతులకి, పంటలకి అనుకూలంగా లేదు ఇప్పుడు పరిస్థితి. సో ఈ మాత్రం ఎల్నినో ఫేజ్లో ఈ పరిస్థితి మాత్రం కామన్ అండి. బట్ మనకి ఓవరాల్గా 4 నెలలు రావాల్సిన వర్షపాతంలో అంచుమించు 65% వర్షపాతం రిజర్వాయర్లో నీళ్లు కూడా వస్తాయి. కానీ ఇది ఖరీఫ్ క్రాప్కి, పంటలకి ఉపయోగపడకపోవచ్చు. అంటే ఈసారి సాధారణం కంటే ఎంత లోటు వర్షపాతం నమోదు కావచ్చు అంటారు? అంటే పీరియాడికల్ గా మంత్ వైజ్ తీసుకుంటే లోటు వర్షపాతమే కదా ప్రస్తుతానికి. మంత్ వైజ్ కాకుండా ఇప్పటిదాకా చూసుకుంటే జూన్ 4th నుంచి ఈరోజు 13th వరకు తీసుకుంటే సామాన్యం కంటే మీకు ఒక 20 సెంటీమీటర్లు తక్కువ వర్షపాతం మొత్తం రాయలసీమలోను, దక్షిణ కోస్తాలోను పడిందండి. ఉత్తర కోస్తాలో ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్ల వరకు 40 మిల్లీమీటర్ల వరకు వర్షం తగ్గింది. సో ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫాల్ ఉంది. కానీ తర్వాత మనకి ఇంకో ప్రాబ్లం, అడ్వాంటేజ్ ఏమవుతుందంటే లాస్ట్ అక్టోబర్ వరకు మంచి వర్షాలు పడ్డాయి. గ్రౌండ్ వాటర్ చాలా కంఫర్టబుల్ లెవెల్లో ఉంది. అందుకని గ్రౌండ్ వాటర్ బేస్డ్ ఇరిగేషన్కి ఏం ప్రాబ్లం లేదు. దాని మూలన రైసు ఇప్పటిదాకా ఎంత ఏకరేజ్ అవ్వాలో దాంట్లో ఓన్లీ 6 lakh hectares మాత్రమే తక్కువ ఏకరేజ్ వేయటం జరిగింది రైస్కి. చాలా తక్కువ దేనికి ఉందంటే మనకి ఆయిల్ సీడ్స్లో అబౌట్ 40% ఏకరేజ్ తక్కువ ఉంది, కాటన్లో ఒక 18% ఏకరేజ్ తక్కువ ఉంది. మిగిలినవన్నీ ఇంచుమించు ఇప్పుడు వర్షం పడినా సరే జూలై ఎండ్ వరకు అది షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వేసుకుని వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరన్నట్టు ఒకేసారి ఎక్కువ మోతాదులో వర్షం రావటం ఇలాంటివి ఏ సమయాల్లో వచ్చే ఆస్కారం కనిపిస్తోందంటారు? అలాగే మరో బలమైన స్పెల్ వస్తుందని కూడా మీరు అంటున్నారు. దాన్ని ఏమైనా అంచనా వేశారా ఎప్పుడు వస్తుందని? బలమైన స్పెల్ ఇప్పుడు 14 తారీఖు తర్వాత ఇంకొక అల్పపీడనం బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతోందండి. దాని మూలన ఉత్తర కోస్తాలో, తర్వాత తూర్పు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నది. హెవీ స్పెల్ కాకపోవచ్చు, మోడరేట్ టు హెవీ స్పెల్ డెఫినెట్లీ 14th తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తాకి తప్పకుండా. ఓకే, శ్రీకుమార్ గారు, బలపడుతున్న ఎల్నినో, జాడలేని వర్షాలతో ప్రస్తుతం భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది? నీటి మట్టాలపై గణాంకాలు ఏం చెబుతున్నాయి? ముఖ్యంగా భూగర్భ జలాలు మనకి మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాల సమయంలో మనకి ముసుర్లు పట్టడం అంటామండి. అంటే కంటిన్యూస్గా ఒక మాదిరి వర్షపాతం నుంచి ముసుర్లు పట్టినప్పుడు ఏమవుద్దంటే సోకింగ్ ఆఫ్ వాటర్, అంటే భూగర్భ జలాలు రీఛార్జ్ అవ్వడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా జూలై, ఆగస్టు మాసాల్లో
ఇవి ఎక్కువగా ఉండేవి జూన్ ఎండింగ్ నుంచి మొదలై మనకిప్పుడు అటువంటి వర్షాలు అంటే లాంగ్ డ్యూరేషన్ రెయిన్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి. ఆ స్పరాడిక్ రెయిన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భ జలాలకి మన భారతదేశంలో ఏంటంటే విపరీతమైన డిమాండ్ ఉంది. 65% పైగా వ్యవసాయ అవసరాలు, అలాగే రూరల్ డ్రింకింగ్ వాటర్ అంటాం, గ్రామీణ తాగునీటి అవసరాలకి 85% భూగర్భ జలాలని మనం వాడుతూ ఉన్నాం. అది ఎంత అంటే 245 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అండి ఇండియాలో మొత్తం వాడకం. దీనిలో బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భూగర్భ జలాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మనకి సమృద్ధిగా 17 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొన్ని ఓవర్ ఎక్యూజ్డ్ స్టేట్స్ ఉన్నాయి, అంటే ఎక్స్ప్లాయిటెడ్ స్టేట్స్. ఆల్రెడీ భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ఇవన్నీ ప్రమాదకర స్థాయిలో భూగర్భ జలాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే టూ మచ్ డిపెండెన్స్ ఆన్ అండర్ గ్రౌండ్ వాటర్. మనం ఎక్కువగా భూగర్భ జలాల మీద వాడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే మాన్సూన్ ఫెయిల్ అయినప్పుడల్లా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా వరి, గోధుమ, పసుపు కానీ చెరుకు కానీ పంటలు పండించే వాళ్ళకి నిత్యం వాటర్ కావాలి. కాబట్టి ఎప్పుడైతే కాలువల ద్వారా మనం రిజర్వాయర్లో నీరు అడుగంటిపోయినప్పుడు, మనం కాలువల ద్వారా నీళ్లు గ్రావిటీ ద్వారా ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా రైతులు ఏం చేస్తారంటే దీని మీద ఆధారపడతారు. ఆధారపడినప్పుడు భూగర్భ జలాలు బాగా కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇవాళ హైదరాబాద్లో జరిగింది అదే. భూగర్భ జలం అక్కడ డక్కన్ ప్లాటూ మొత్తం కూడా స్ట్రాంగ్ రాక్స్ అండి, బలమైన రాళ్ళు అవి. దాంట్లో ఉండే కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో దీని ఫలితంగా ఏమవుతుందంటే అలాంటి డక్కన్ ప్లాటూ లాంటి ద్వారా వర్షపాతం ఎప్పుడైతే తక్కువగా నమోదవుద్దో ఈ భూగర్భ జలాలు త్వరగా డిప్లీట్ అయిపోతాయి. ఈ ప్రమాదాన్ని మనం గుర్తుపెట్టినప్పుడు పడే కొద్దిపాటి వర్షాన్ని భూగర్భ జలంగా మార్చకపోతే భవిష్యత్తులో ఏమవుతుందంటే ఈ భూగర్భ జలాల సంక్షోభం కూడా వచ్చినట్టయితే అది తీవ్రమైనటువంటి కరువుకు దారితీస్తుందండి. ప్రస్తుతానికి మనకి భూగర్భ జలాలే మనకి చాలా సంరక్షణ చేస్తున్నాయి. రమేష్ గారు చెప్పినట్టు మనకి వరి చాలా వరకు అంటే కొంత తగ్గినా కూడా వరి మనం సాగు చేయడానికి భూగర్భ జలాల ఆధారిత ప్రాంతాల్లో, అలాగే ఇవి మెయిన్గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే మనం పప్పు ధాన్యాలు కానీ, అలాగే తృణధాన్యాలు కానీ, అలాగే నూనె గింజల ఉత్పత్తి కానీ చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనవుద్దండి ఈ ఎలినో ప్రభావం కారణంగా. అది కాకుండా టైఫూన్ అనేటువంటి ఈ టైఫూన్ ఏదైతే వచ్చిందో చైనాలో, మనం యాక్చువల్గా జూలై 10th నుంచి మనకి మహారాష్ట్రలో కురిసినట్టు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ తీర ప్రాంతాల్లో బాగా వర్షాలు కర్ణాటక కురవాలి. కానీ ఏం జరిగిందంటే అనూహ్యంగా చైనాలో ఏర్పడినటువంటి టైఫూన్ బావి ఏం చేసిందంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ మన మాయిశ్చర్ మొత్తాన్ని తేమగాలిని లాగేసిందట్టు. దాంతో మనకు వడగాలు ప్రభావం వేసవకాలాన్ని తలపిస్తూ ఉందండి. డే టెంపరేచర్స్తో పాటు నైట్ టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల మనకి చాలా ప్రభావం ఉందండి, భయంకరమైనటువంటి అంటే అనేక రకాలైన ప్రభావాలు, అంటే ఆరోగ్యం మీద, పంటల ఉత్పత్తి మీద కూడా ఈ ప్రభావం జరుగుతుందండి. ఇది ఈ తీవ్రమైనటువంటి ఎండలు. కాబట్టి ఎల్నినోని ఒక రంగమే కాదండి, ఆర్థిక రంగం, ఆరోగ్య రంగం, అలాగే అనేక రకాలైనటువంటి వాటి మీద ప్రభావం చూపించబోతా ఉంది. ఓకే రమేష్ గారు, దేశంలో 75 నుంచి 80% వర్షపాతం నైరుతిలోనే వస్తుంది. అలాంటి నైరుతి వచ్చి నెలన్నర అవుతున్న నైరాశ్యమే ఎందుకు? ఇప్పుడు మిగిలిన హోప్ ఏంటి? ఆగస్టు, సెప్టెంబర్ అంచనాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మనకి ఇప్పటి నుంచి ఆగస్టు మిడిల్ వరకు ఒక మాదిరి సామాన్య వర్షపాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్లీ మన ఆంధ్ర రాష్ట్రాలు, తెలంగాణ, రాయలసీమ, మధ్య మహారాష్ట్ర, విదర్భ, ఉత్తర కర్ణాటక ఈ ప్రాంతాల్లోనే కొంచెం తక్కువ వర్షపాతం ఉంది. ఇప్పుడు ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాను ఇదంతా వర్షాలు, ఉత్తరాది కొంకణ్ ప్రాంతంలో వర్షాలు, కావాల్సిన వర్షం వాళ్ళకి పడిపోయిందండి. మనకు మాత్రం రావాల్సిన వర్షపాతం ఇంకా నెక్స్ట్ 3-4 వీక్స్ లో కావాల్సినంత వర్షపాతం, సామాన్య వర్షపాతం వస్తుంది. అధిక వర్షపాతం రాకపోవచ్చు. అది అటువంటి అంచనాలు ఇప్పుడు కనపడుతున్నాయండి. శ్రీకుమార్ గారు, పంటల దిగుబడి, పంటల నష్టం, పొలినేషన్ ప్రక్రియ వంటి వాటిపై ఈ ఎల్నినో వర్షాభావం ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందండి, ఎల్నినో కారణంగా ఏమవుతుందంటే ఈ ఒక పక్క గ్లోబల్ వార్మింగ్ కానీ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్లైమేటిక్ చేంజెస్, వాతావరణంలో మార్పులు కానీ, పగలు రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయి మనకి జనరల్గా. నైట్ టెంపరేచర్స్ ఎప్పుడు కూడా 22 నుంచి 26, 28 మధ్యలోనే ఉండాలి, ఇంకా తక్కువే ఉండాలి. ఇది ఏం జరుగుతుందంటే ఎల్నినో ప్రభావంగా
దాదాపు సమ్మర్ అనేది మనకు ఒకప్పుడు 80ల్లో చూసుకున్నట్టయితే 65 రోజులు ఉండే సమ్మరు ఇవాళ 225 రోజులకు ఎక్స్టెండ్ అయిపోతుంది. సుదీర్ఘమైనటువంటి సమ్మర్. దీని కారణంగా ఏం జరుగుతుందంటే ఈ వేడి ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు మెయింటైన్ చేయడం వల్ల ఫ్లవరింగ్ ప్యాటర్న్ అంటాం, అంటే ఏవైతే పుష్పించే మొక్కలు ఉన్నాయో ఈ పుష్పాలను ఇచ్చినప్పుడు పాలినేషన్ ప్రక్రియ, పరాగ సంపర్కం చేయడానికి సీతాకోక చిలుకలు కానీ, బీటలు కానీ, తర్వాత తేనెటీగలు కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ టెంపరేచర్ దగ్గర ఆ ఫ్లవరింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే మారుతుందో ఇవి చాలా కీటకాలు అంతరించిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే తేనె ఉత్పత్తి గణనీయంగా తగ్గుద్ది, పరాగ సంపర్కం అంటాం, పాలినేషన్ డౌన్ అయిపోద్ది. దీనివల్ల ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ద్వారా వచ్చే ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందండి, చాలా భయంకరంగా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే మనకి నైట్ టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఇవి మన యొక్క మానసిక, అంటే స్లీప్లెస్నెస్ అంటాం, నిద్రలేమి కారణాలు మనుషుల మీద అయితే నిద్రలేమి చేస్తాయి. అలాగే మనకి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరో డిజార్డర్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. ఈ డే టెంపరేచర్స్ ఎప్పుడైతే విపరీతంగా పెరుగుతాయో మనకి చాలా పంటలు దిగుబడి యొక్క సామర్థ్యం బాగా తగ్గిపోద్దండి. అలాగే ఈ పాలినేషన్ జరగటం అనేది మనకి ప్రాపర్గా జరగకపోవటం వల్ల, అంటే ఈ ఫ్లవరింగ్ ప్యాటర్న్ మారిపోవటం వల్ల పాలీ హౌసెస్లో ఉన్న వాటికి కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ పాలీ హౌస్ బయట జరిగే మన భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయం అంతా చిన్న వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నూనె గింజలు ఉత్పత్తి చేసేటువంటి నువ్వులు కానీ, అలాగే జనపనార పంట కానీ ఇవన్నీ తీసుకున్నట్టయితే, ముఖ్యంగా వేరుశెనగ కూడా తీసుకుంటే వేరుశెనగ ఫ్లవరింగ్ కూడా, ఈ గ్రౌండ్ నట్ కూడా ఫ్లవరింగ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ టెంపరేచర్స్ కారణంగా. మనం నీరు పెడతాం, ఎరువులు వేస్తాం, కానీ పంట దిగుబడి సరిగ్గా రాదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకి శీతోష్ణ పరిస్థితులు లేకపోవటం, ఎక్స్ట్రాడినరీ హీట్ వేవ్స్ అంటాం. ఇది అర్బన్లో అయితేనేమో హాట్ స్పాట్స్ క్రియేట్ అవుతాయి. ఈ అర్బన్ హాట్ స్పాట్స్ కారణంగా భూగర్భ జలాలు ఏమో వేగంగా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే పశుగ్రాసం కొరత, వ్యవసాయానికి సంబంధించి విపరీతమైనటువంటి ఫాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యానిమల్కి సంబంధించిన ఫుడ్ ఫాడర్ కానీ, యానిమల్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయండి. అందుకని ఎల్నినోని సమగ్రంగా మనం ఆలోచిస్తే దీన్ని చాలా మనం వాతావరణంలో వేడిని మనం తగ్గించలేము, కానీ దానికి మనం కౌంటర్గా ఏం చేయాలి అనేది చాలా సుదీర్ఘకాలమైనటువంటి ప్రణాళికలు మనం రూపొందించుకోవాలి. అలాగే సర్ఫేస్ వాటర్ రిజర్వాయర్స్, మనకి బాగా వాటర్ రిజర్వాయర్స్ తగ్గిపోవటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే కాలువల ద్వారా గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ తగ్గిపోద్ది. ఈ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే సరైన సమయంలో మనం వాటర్ ఇవ్వలేం కాబట్టి నారుమళ్ళు పోయటం కానీ, అంటే పంటల్ని స్టార్ట్ చేసేటువంటి సమయం ఆల్రెడీ ఇప్పుడు మనకి ఒక 20 రోజులు పంట నష్టం పీరియడ్ని లాస్ అయ్యామన్నమాట. ఇవి కొనసాగితే ఏమవుతుందంటే జీడిపి మీద, మన ఇండియన్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మీద చాలా తీవ్ర ప్రభావం చూస్తుంది. అలాగే గణాంకాలు ఏం చెప్తున్నాయంటే వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానీ, తర్వాత రకరకాలైనటువంటి వస్తువులు, వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి పంటలు కోసే యంత్రాలు కానీ, ఇవన్నీ కూడా వాటి యొక్క అమ్మకాలు కానీ, కొనుగోలు మొత్తం కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఇది మన యొక్క ఎకానమీని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఒక తేనెటీగలో కీటకాలో పాలినేషన్ అనుకుంటే పొరపాటు. మన యొక్క సమగ్రమైనటువంటి వ్యవసాయ అభివృద్ధి మీద, మన యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఇవి దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని చాలా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ఎందుకంటే మనం నేచర్లో కీటకాలు చాలా బ్యాలెన్స్డ్, అంటే వాటి టెంపరేచర్స్ని బియాండ్ టెంపరేచర్ వెళ్తే కనుక అవి చనిపోతూ ఉంటాయి. వాటర్ అవైలబిలిటీ అంటే చిన్న చిన్న హోల్స్ కూడా. అలాగే ఏం జరుగుద్దంటే కొన్ని వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటామండి, కొన్ని భయంకరమైనటువంటి క్రిమి కీటకాలు, పురుగులు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది ఈ టెంపరేచర్స్ దగ్గర. ఓకే, వర్షాలు లేకపోతే కేవలం పంటలు, తాగునీటికైనా సంక్షోభం, ఇంటింటిని నడిపించే కరెంటుకు ముప్పు పొంచి ఉందా? వర్షాలకు రాబోయే పవర్ కట్స్కు ఉన్న లింక్ ఏంటి, అది కూడా తెలుసుకుందాం. రమేష్ గారు, ఎల్నినో అనేది ఇన్నేళ్లకోసారి అని ఎప్పటి నుంచో వస్తున్న ప్రకృతి విపత్తే. అయితే దాని రాక తీవ్రతను పెంచుతున్న మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. గ్లోబల్ వార్మింగ్ కంట్రిబ్యూషన్ కూడా ఎల్నినో ఇంటెన్సిటీ మీద తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, వాటి కాన్సన్ట్రేషన్ మూలాన పెరుగుతున్నది గ్లోబల్ వార్మింగ్. దానితో పాటు మనం చేస్తున్నది ఏంటంటే డిఫారెస్టేషన్ ఒకటి ఉంది,
తర్వాత రివర్స్లో డిఫారెస్టేషన్ మూలాన చాలా సెడిమెంట్ వచ్చి రివర్స్లో ఉన్న క్యారింగ్ కెపాసిటీ కూడా తగ్గుతోంది. దాని తర్వాత ఈ సెడిమెంట్ రిజర్వాయర్లో వచ్చి రిజర్వాయర్ స్టోరేజ్ని కూడా తగ్గిస్తుంది. డిజైన్డ్ స్టోరేజ్ ఎంత ఉంటుందో, ఎంత సెడిమెంట్ వస్తే అంత తక్కువ స్టోరేజ్ అవుతూ పోతుంది కదా సంవత్సరం తర్వాత సంవత్సరం. సో దీని మూలాన మనకి ఈ విధంగా క్యాస్కేడింగ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వచ్చే వర్షాలు ఎలాగంటే గ్లోబల్ వార్మింగ్ మూలాన తక్కువ కాలంలో హై ఇంటెన్సిటీ ప్రెసిపిటేషన్ అన్నమాట. సో ఇప్పుడు మనం లాస్ట్ వీక్లోనే చూసాం, 1 నుంచి 10th జూలై వరకు టోటల్ కొంకణ్ కోస్ట్లో రత్నగిరి నుంచి వాళ్ళ గుజరాత్ అహ్మదాబాద్ వరకు, జూనాగఢ్ గుజరాత్ అహ్మదాబాద్ వరకు వాళ్ళకి 1.5 నెలలో రావాల్సిన వర్షపాతం 7 రోజుల్లో పడిపోయిందండి. సో ఈ విధంగా మనకు 4 months రావాల్సిన వర్షపాతం 15 రోజుల్లో కూడా పడచ్చు. సో అటువంటి పరిస్థితులు మనకు రాను వచ్చే సంవత్సరాల్లో గ్లోబల్ వార్మింగ్ మూలాన రెయిన్ఫాల్ నంబర్ ఆఫ్ రెయినీ డేస్ తగ్గుతాయి. బట్ రావాల్సిన వర్షపాతం తక్కువ రోజుల్లోనే మనకు లభిస్తుంది. బట్ మనకు కావాల్సినప్పుడు లభించకపోవచ్చు. మన ప్రాక్టీసెస్ ఎలా ఉండాలంటే వర్షం ఎప్పుడొచ్చినా, ఏ టైంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా వాటిని ఒడిసి పట్టుకుని మనకు కావలసిన విధంగా ఉపయోగించుకునే విధానాన్ని మనం అవలంబించుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వాటర్ మేనేజ్మెంట్, వాటర్ రీయూజ్, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఇవన్నీ చూడాలి. ఈ కాలం ఏముందంటే పర్టికులర్ ఈ సీజన్లో చూస్తే షార్ట్ డ్యూరేషన్, ఇప్పుడు ఆయన కుమార్ గారు చెప్పారు టెంపరేచర్ మూలాన మనకు ఉంటుందని. ఆల్రెడీ వెరైటీస్ ఉన్నాయి, హై టెంపరేచర్ రెసిస్టెంట్ సీడ్స్ ఉన్నాయి, రైస్ కావచ్చు, అన్ని రకాల పంటలకు. తర్వాత మాయిశ్చర్ రెసిస్టెంట్, మధ్యలో డ్రై స్పెల్, ఇప్పుడున్న డ్రై స్పెల్ చూసాం కదా, అట్లా డ్రై స్పెల్ వచ్చినా సరే మాయిశ్చర్ రెసిస్టెంట్ వెరైటీస్ కూడా మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ తయారు చేసింది. ఇదేమిటంటే ఇది మనకి కృషి విజ్ఞాన కేంద్రాల మూలాన వీటి గురించి, వీటి అవైలబిలిటీ గురించి రైతులకి అవగాహన తీసుకొస్తే మనకి ఈ రెయిన్ స్పెల్స్ మధ్యలో డ్రై స్పెల్, లాంగర్ డ్రై స్పెల్ ఉన్నప్పుడు కూడా క్రాప్ను కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. వాటిని ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. రైట్. శ్రీకుమార్ గారు, వానలు పడాల్సిన సమయంలో ఎండలు, అధిక వేడిమి, ఉక్కపోత, నీటి కొరత వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా పెరిగే ఆస్కారం ఉందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మన ఆరోగ్యం అనేది మన శరీరం ఒక ఐసోథర్మల్ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటాం. మానవుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం బీపీని 120/80 అని చెప్తుంటాం. అలాగే 37 degrees సెంటిగ్రేడ్ లేదా 98.4 degree ఫారెన్హీట్ అంటాం. మన శరీర ఉష్ణోగ్రత కన్నా బాహ్య ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు, అంటే 38 నుంచి 45 అలా పెరుగుతూ పోయినప్పుడు శరీరం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయండి. అలాగే అల్ప ఉష్ణోగ్రతలు, అంటే మైనస్లోకి వెళ్ళినా లేకపోతే శరీర ఉష్ణోగ్రత కన్నా బాగా తగ్గినా కూడా అతి శీతలం, అతి వేడి రెండూ కూడా జీవావరణ వ్యవస్థని, అంటే మనం మనుషులు ఒక్కటమే కాదండి, అన్ని రకాల జీవావరణ వ్యవస్థని చాలా భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తేవి. ఇవేంటంటే మనకి ఇంటర్నేషనల్గా WHO అంచనాలు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే మనిషికి సంబంధించి న్యూరోటిక్ డిజార్డర్స్ అంటామండి, కార్డియోవస్క్యులర్ ప్రాబ్లమ్స్ అఫీషియల్గా రికార్డ్ అయింది. మనకి ఎవరైతే ఆల్రెడీ కొంచెం ఈ నరాలకు సంబంధించినటువంటి వాటితో బాధపడుతూ ఉన్నారో మన యొక్క రక్తం యొక్క సాంద్రత, డెన్సిటీ అంటాం, అటు విస్కాసిటీ అంటారు, స్నిగ్ధత అంటాం. ఈ రక్తం ఏమవుతూ ఉంటుందంటే టెంపరేచర్ని బట్టి హై టెంపరేచర్స్ దగ్గర చాలా చిక్కగా మారిపోతూ ఉంటుంది. సో హార్ట్ స్ట్రోక్స్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ముఖ్యంగా వృద్ధుల్లో, అలాగే అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు, శ్రామికుల్లో, ఎవరైతే ఇప్పుడు మనకి విబి రామ్జీ కింద పనికి ఆహార పథకం కింద బయటకు వెళ్తా ఉన్నారో 10 దినాలు. ఇప్పుడు ఎందుకంటే దీనివల్ల ఏమైందంటే వ్యవసాయ పనులు చాలా చోట్ల ప్రారంభం అవ్వక గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఈ పనుల మీద ఆధారపడ్డారు. ఈ పనుల కోసం బయటికి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే డీహైడ్రేషన్ అంటాం, అంటే మన నీటి సరిపోయి తగ్గిపోయి శరీరం ఒకసారి ఈ ఎండవేడిమికి లోనైపోయి వాళ్ళు సన్ స్ట్రోక్కి గురై చనిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఏంటంటే హై టెంపరేచర్ దగ్గర ఇంటర్నేషనల్గా కూడా జరుగుతుంది వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటాం, అంటే మస్కిటో మినేస్. ఇవి రకరకాలైన మస్కిటోస్ ఉంటాయి. మనం అనుకున్నట్టుగా డెంగ్యూ ఒకటి, చికెన్ గునియా ఒకటి, మలేరియా. ఈ 3 కూడా ఈ టెంపరేచర్స్ కనుక ఎప్పుడైతే ఎలినినో వచ్చిందో డే టెంపరేచర్స్ జూలై ఆగస్టు మాసాల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ
బోర్న్ డిసీజెస్ ఎక్కువ అవుతాయండి. ఇవి చాలా ప్రమాదకరం. ఇవి కాకుండా మనకి రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, అలాగే మనకు ముఖ్యంగా ఏంటంటే అంటే నేర విరోచనాలు కానీ ఇవి చాలా ప్రబలుతాయి. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్, ఎప్పుడైతే సర్ఫేస్ వాటర్ అవైలబిలిటీ తగ్గిపోద్దో, వాటర్ తగ్గిపోయిందో, వాటర్ సోర్సెస్ అన్నీ కూడా పొల్యూట్ అవుతాయండి. ఈ పొల్యూట్ అయిన వాటర్ తాగినప్పుడు ట్రైబల్ ఏరియాస్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువు నీరు కానీ, ఇవన్నీ కూడా కంటామినేట్ అయిపోతాయి. కంటామినేట్ అయిపోయినప్పుడు అనేక రకాలైన సమస్యలు వస్తాయన్నమాట. మనకి నులు పురుగులాగా, నారి పురుగులు అంటారు, రకరకాలైనటువంటి ట్యాంక్ వాటర్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల మనం ఈ ఎల్నినో అయినటువంటి ఎఫెక్ట్ని మనం గమనించినట్టయితే టెంపరేచర్స్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ మనం చేసే తప్పిదాలు ఏంటంటే సర్ఫేస్ వాటర్ని మనం ఎప్పుడైతే వర్షం పడిందో, మన రమేష్ గారు చెప్పిన మనకు ఒక వ్యవస్థ అంటే గొలుసు చెరువుల వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఇంట్లో పడినటువంటి రెయిన్ వాటర్ని ప్రతి వాళ్ళు ఒడిసి పట్టుకోవాలండి. మనం చెప్తున్నాం కానీ పంట కుంటలని, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఇవి చేస్తే గనక మనకేమవుతుందంటే ఈ టెంపరేచర్స్ని కొంతవరకు మనం ఈ ట్రీస్ కానీ పెంచడం ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, అంటే విద్యుత్ ఉత్పత్తి కూడా బాగా చాలా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? వాడకం బాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయా విద్యుత్? డెఫినెట్గా అండి. అసలు అన్నిటికన్నా ప్రమాదకరమైంది రాబోయేది మనం గల్ఫ్ సంక్షోభంలో గ్యాస్ ఆయిల్ ఎట్లా మనం ఫేస్ చేసామో, ఇప్పుడు మనకి విద్యుత్ ఉత్పత్తులు ఏంటంటేనండి, మనందరికీ తెలుసు సౌర విద్యుత్ ఉంది, విండ్ అంటే పవన విద్యుత్ ఉంది, అలాగే జల విద్యుత్ ఉంది, అలాగే మనకి థర్మల్ పవర్ ఉంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ వరకు కనుక తీసుకున్నట్టయితే శ్రీశైలం, నాగార్జున సాగర్ మనకి ఈ జల విద్యుత్తు చాలా ప్రధానమైనటువంటిది. ఉచితంగా చాలా తక్కువ 25 పైసలకి మనం కొన్ని లక్షల యూనిట్లని, మెగావాట్లని ఉత్పత్తి చేసేది జులై నెల వచ్చిందంటే. రైట్. ఇప్పుడు జల విద్యుత్ గణనీయంగా తగ్గిపోయిందండి కొద్దిసారి. రైట్ అండి. రమేష్ గారు, హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే జలవనరులు చాలా వేగంగా ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి వినియోగ ప్రణాళికలు, జాగ్రత్తలు ఎలా ఉండాలి? హైదరాబాద్ లాంటి పరిస్థితులు మనం తీసుకుంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు జరిగింది గమనించుకుంటే కనీసం 2 సార్లు అన్ని నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అన్నీను 2 సార్లు పూర్తిగా నిండి ఓవర్ఫ్లో కూడా అయ్యాయండి. అయినప్పుడు ఆ వర్షం అంత నీళ్లు మనం ఈ సంవత్సరం రాకముందే మనం కంప్లీట్ చేసుకున్నాం. దానికి కారణం ఏంటి? మనం కుమార్ గారు చెప్పినట్టు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ ఎవరు చేయట్లేదు. ఆ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ చేస్తే, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే వాళ్ళకు కలెక్ట్ అయిన వాళ్ళ రూఫ్లో, ప్రతి ఇంట్లో వాళ్ళ రూఫ్లో కలెక్ట్ అయిన వాటరు అక్కడే పర్కులేషన్ ట్యాంక్ ద్వారా కిందికి భూగర్భంలోకి పంపించచ్చండి. అది పంపిస్తే మనకి ఈ రిజర్వాయర్ అంటే మున్సిపల్ వాటర్ సప్లై మీద పూర్తిగా డిపెండెన్సీ ఉండదు. కొంత మనకు గ్రౌండ్ వాటర్ ప్రతి ఇంట్లోనూ, ప్రతి అపార్ట్మెంట్లోనూ బోర్వెల్స్ ఉన్నాయి. బోర్వెల్స్లో మనం రీఛార్జ్ చేస్తూ ఉంటే మన రూఫ్ టాప్ వాటర్ నుంచే అది యాక్సిలరేటెడ్ రీఛార్జ్ అయ్యి వర్షంతో కాకుండా, వర్షం ఎంత అవుతుందో అవుతుంది. మనం రెయిన్ తోటి కూడా మనం చేస్తే 2 ఉపయోగాలండి. మన దగ్గర మనం యూజ్ చేసే బోర్వెల్ రీఛార్జ్ యాక్సిలరేట్ అవుతుంది, వేగవంతం అవుతుంది. అదేవిధంగా అంత వాటర్ రోడ్డు మీద రాకుండా అర్బన్ ఫ్లడింగ్ కూడా అవాయిడ్ అవుతుందండి. సో ఇది వాటర్ మేనేజ్మెంట్కి రిలేటెడ్ ఇష్యూ అండి హైదరాబాద్లో. ప్రతి ఒక్కరూ గ్రౌండ్ వాటర్ కంట్రిబ్యూట్ చేయటం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా, తర్వాత వచ్చిన వాటర్ని రిజర్వాయర్లో వచ్చిన వాటర్ని మనం రేషనింగ్ చేస్తూ మనం ఉపయోగించుకోవాలి. తర్వాత ఉన్న చెరువులన్నింటినీ మనం కబ్జా అయ్యాయి, ఇప్పుడు కొంచెం మొదలైంది హైడ్రా ద్వారా. చెరువులన్నింటినీ వాటిని క్యాచ్మెంట్ ఏరియా క్రియేట్ చేసి ఇన్ఫ్లో వచ్చేటట్టు చేస్తే చెరువుల చుట్టూ ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకు హైదరాబాద్లో అసలు వాటర్ ప్రాబ్లమే ఉండకూడదండి. రైట్. ధన్యవాదాలు రమేష్ గారు, శ్రీకుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.